హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు, ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు 5350 గవర్నమెంట్ జాబ్స్. సొంత జిల్లాలను పరీక్ష పెడతారు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో లెట్స్ గో ద వీడియో. 5350 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్. IBPS PO and SO jobs notification 2024. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS నుండి 4405. ప్రొబేషనరీ ఆఫీసర్ 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు అధికారికంగా ఉద్యోగాల ప్రకటన విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేసి రిక్రూట్మెంట్ చేస్తారు. మొత్తం 5350 పోస్టులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులకు ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఐబీపీఎస్ నుంచి 4455 పిఓ జాబ్స్, 896 ఎస్ఓ జాబ్స్ పడ్డాయి ఫ్రెండ్స్. దీని యొక్క అర్హత వచ్చి డిగ్రీ అర్హత ఎవరైనా అప్లై చేయొచ్చు. దీని యొక్క వయసు వచ్చి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. అలాగే దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి సిబిటి మోడ్లో ఎగ్జామ్ పెడతారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ వచ్చి 4455 పిఓ ఉద్యోగాల అర్హతలు, వయసు వివరాలు. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ చూద్దాం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగి 21 ఆగస్టు 2024 నాటికి డిగ్రీ ఫలితాలు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఖరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఆగస్ట్ 21 లోపు మీకు డిగ్రీ పట్టా రిజల్ట్స్ వస్తాయి అనుకో, అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నారు అనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 20 నుండి 30 సంవత్సరాల వయసు కలిగి 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 2 ఆగస్ట్ 94 నుండి 1 ఆగస్ట్ 24 మధ్య పుట్టిన వారు అర్హులు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఇక్కడ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. వాళ్ళు అర్హులు అనమాట. కేంద్ర ప్రభుత్వం నియమం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయో సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉందండి ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడి వాళ్ళకి 5 ఇయర్స్, యూఆర్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట. 896 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల అర్హతలు, వయసు వివరాలు. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పిఓ జాబ్స్ చూస్తాం. ఇప్పుడు ఎస్ఓ జాబ్స్ అనమాట. ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు వారి అర్హతలు ఉన్నాయి, చూద్దాం. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1 ఇంజనీరింగ్లోని పలు విభాగాల్లో 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన వారు లేదా ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఐటీ ఆఫీసర్ ఏంటంటే 4 ఇయర్స్ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కానీ పూర్తి చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంట ఐటీ ఆఫీసర్కి. ఇందులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్కి వచ్చి వ్యవసాయం, డైరీ, ఫిషరీస్ సంబంధించిన పలు విభాగాల్లో 4 సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అంటే 4 ఇయర్స్ డిగ్రీ స్టార్ట్ చేశారు కదా, అది పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. దీని యొక్క వయసు కూడా 20 నుంచి 30 సంవత్సరాలు. రాజభాషా అధికారి. రాజభాషా అధికారి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డిగ్రీలో హిందీతో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కలిగిన వారు అర్హులు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో సంస్కృతంతో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా కలిగిన వారు అర్హులు. సో ఫ్రెండ్స్, పీజీలో డిగ్రీతో పాటు హిందీతో పాటు ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్ట్ అయినా పర్లేదు, లేదా సాంస్క్రిట్తో పాటు ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయిన వాడు ఎవరైనా అర్హులు అనమాట. దీని యొక్క వయసు వచ్చి 20 నుంచి 30 సంవత్సరాలు ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి లా ఆఫీసర్. లా ఆఫీసర్ వచ్చి ఎల్ఎల్బిలో డిగ్రీ చేసి బార్ కౌన్సిలర్గా, అడ్వకేట్గా నమోదు చేసుకున్నవారు, 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అర్హులు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్. డిగ్రీతో పాటు 2 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా 2 సంవత్సరాల పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పర్సనల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్డి, సోషల్ వర్కర్, లేబర్లా చేసిన వారు అర్హులు. 20 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగిన వారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా అర్థమైందా. మార్కెటింగ్ ఆఫీసర్. ఇది మార్కెటింగ్ ఆఫీసర్ ఏంటంటే డిగ్రీలో
2 సంవత్సరాలు ఫుల్ టైమ్ ఎంఎంఎస్ మార్కెటింగ్ చేసిన వాళ్ళు లేదా 2 సంవత్సరాలు ఎంబీఏ చేసిన వారు అర్హులు. పీజీ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. ఎంబీఏ 20 నుంచి 30 సంవత్సరాలు వయసు కలిగిన వాళ్ళు అర్హులు అనమాట. దరఖాస్తు రుసుము యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రూ. 850 పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు 175 పరీక్ష ఫీజు. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు అయితే ఆన్లైన్లో చెల్లించాలి. 850 ఏమో యూఆర్ ఈడబ్ల్యూఎస్కి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 175. రాత పరీక్షా విధానం మొదటగా ఆన్లైన్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ నుండి 100 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 60 నిమిషాలు సమయం ఇస్తారు. 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అన్నమాట. ప్రిలిమ్స్లోనే 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. 60 మినిట్స్ ఇస్తారు. అలాగే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అన్నమాట. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు తీసుకునే 155 ప్రశ్నలు ఉంటాయి. అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్కి 155 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి 3 గంటలు సమయం ఇస్తారు. సో ఫ్రెండ్స్, ఈ 3 గంటల్లో 200 మార్కులకి 155 బిట్లు మనం ఫిల్ చేయాలన్నమాట. అలాగే వెంటనే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్ 25 మార్క్స్కి నిర్వహిస్తారు. సో ఫ్రెండ్, ఇది అయిపోయిన వెంటనే 25 మార్క్స్కి ఎస్ఏ రైటింగు లెటర్ రైటింగు 30 నిమిషాల్లో ఉంటుంది అనమాట వ్యవధిలో. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రొబేషనరీ ఆఫీసర్గా, స్పెషలిస్ట్ ఆఫీసర్గా ఐబీపీఎస్ బ్యాంకుల్లో ఉద్యోగం ఇస్తారు. సో ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మెయిన్స్ అయిపోయిన వెంటనే మనకి ఇంటర్వ్యూ. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎంత సాలరీ ఉంటుంది. ప్రొబేషనరీ ఆఫీసర్గా లేదా స్పెషలిస్ట్ ఆఫీసర్గా ఎంపికైన వారికి అభ్యర్థులు మొదటగా 2 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో 25,000 జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక 47,000 రూపాయలు జీతం చెల్లిస్తారు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. స్టార్టింగ్ 25,000 సాలరీ. అది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 47,000. ఏ విధంగా అప్లై చేయాలి, ఆఖరి తేదీ ఏంటి. ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వేరువేరుగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మీరు 2 అప్లికేషన్లు పెడదామంటే 2 పెట్టుకోవచ్చు, వేరువేరుగా పెట్టుకోవచ్చు. పైన తెలిపిన అర్హతలు ఉన్నవారు, అర్హతలు అంటే క్వాలిఫికేషన్ ఉన్నవారు 2 రకాలుగా ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఆఖరి తేదీ మాత్రం ఆగస్ట్ 28. లాస్ట్ డేట్ వచ్చి ఆగస్ట్ 28వ తేదీ అనమాట. సో దీనికి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫాస్ట్గా అప్లై చేయండి. అలాగే నోటిఫికేషన్ చూద్దాం. మన నోటిఫికేషన్ చూస్తే మనకి వివరాలు తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ చూద్దాం. డీటెయిల్ నోటిఫికేషన్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, ఐబీపీఎస్. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ అప్కమింగ్ రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. 21 ఆగస్ట్తో లాస్ట్ డేట్ అనమాట. 21 ఆగస్ట్తో లాస్ట్ డేట్. టెంటేటివ్ డేస్. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఇన్స్టిమేషన్ ఛార్జ్ 1 ఆగస్ట్ 2024 టు 21 ఆగస్ట్ 2024. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రిలిమ్స్ ఉంటాయి, మెయిన్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ ఉంటుంది. ఏజ్ వచ్చి 20 to 30 years. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇది చాలా మంచి అవకాశం కాబట్టి విడివిడిగా అప్లై చేయండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years, మిగిలిన వాళ్ళకేమో 3 years. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం పక్కాగా రిప్లై ఇస్తాను, మీరు డౌట్లు ఇవ్వండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. దీని ఒక సాలరీ కూడా మంచిగా హైక్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేస్తే ఈ జాబ్ సంపాదిస్తే చాలా చాలా మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎన్ని డౌట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బదులు కూడా అండి. జై హింద్, జై భారత్.